క్రంచీగా, స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ రెసిపీని అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. దీనికోసం నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని ఒక కప్ ఆఫ్ వాటర్ని పోసుకొని తర్వాత ఈ స్వీట్ కార్న్ని కూడా ఈ వాటర్లోకి వేసుకొని చిటికెడంత పసుపుని తగినంత ఉప్పుని కూడా వేసుకొని మొత్తం కూడాను ఉడికినిచ్చాను. ఉడికిన తర్వాత చాలా బాగా చల్లార్చుకోవాలండి. అసలు వేడి అనేది ఉండకూడదు. ఆ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, చిటికెడంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇందులోకి మైదా పిండిని, తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసి బాగా కలుపుకోవాలి. కార్న్కి ఇక్కడ మిశ్రమం మొత్తం కూడా పట్టేలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత కడాయిని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని వేసుకొని ఈ కార్న్ మిశ్రమాన్ని మొత్తం కూడాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉండేలా ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించుకోకూడదు. తర్వాత మనకి వేగిపోయాయి చూసారా, ఇక్కడ ఎంతో క్రంచీగా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 5-6 జీడిపప్పు పలుకుల్ని, 2 ఎండుమిరపకాయల్ని వేసి గుప్పెడంత కరివేపాకుని వేసి బ్రౌనిష్గా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని మీకు తగినంత మీ స్పైసీ లెవెల్స్కి తగినంత వేసుకొని 1/2 కప్పు వరకు ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్ కూడా వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, కాస్త గరం మసాలాని, అలాగే చిటికెడంత ఆమ్చూర్ పౌడర్ని, అలాగే ఒక ప్యాకెట్ చిల్లీ ఫ్లేక్స్ని, తర్వాత తగినంత కారాన్ని స్పైసీ లెవెల్స్కి నేను అక్కడ 1/2 టీ స్పూన్ వేశాను. 1/2 టీ స్పూన్ కారాన్ని వేసి బాగా కలుపుకొని దీన్ని సర్వ్ చేయడమేనండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్లీ ఈ వర్షాకాలంలో ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. మరి నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.